ఏమండి ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. అలా అయితే ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్ అండి. పెదనాయన ఇప్పుడే ఇల్లు ఎలా క్లీన్ చేయాలో నేర్పిస్తూ ఉన్నా వచ్చేసారు. బాగున్నారా? ఉన్నాను. ఒక 10,000 డబ్బులు కావాలరా. ఏంటి పెదనాయన నిజంగానే అడుగుతున్నారా? ఏమైంది పెద్దయ్యా? నీకు తెలిసిందే కదరా, మీ అన్న కాలం చేశాక వాడి పిల్లలు మీ వదిన బాధ్యతంతా నా నెత్తిన పట్టాది. ఈ వయసులో నేనేం చేయగలనరా? నేనున్నన్ని రోజులు ఎలాగోలా కాపాడుకుంటానురా. నేను కూడా పోయానంటేనే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుంటేనే భయం వేస్తుందిరా. తీసుకోండి పెద్దయ్యా. వస్తానురా. పాపం అండి, వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎవరికి తెలుసు ఈ రోజు నేనున్నా రేపు ఉండకపోవచ్చు. అలా అనకండి. నేనున్నా లేకున్నా నువ్వు నా పెట్లో రోడ్డుని పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానే. టర్మ్ ఇన్సూరెన్సా? మొన్న కూడా